హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో అందమైన చోకర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలని ఈ వీడియోలో చూసేద్దామా. ఇక్కడ చూడండి, నేను ట్యాబ్లెట్స్తో చోకర్ని తయారు చేస్తున్నాను. చూడండి, మనము ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మొత్తం దానికి నెయిల్ పాలిష్ అనేది పట్టించేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను మీకు నచ్చిన కలరు ఇక్కడ పట్టించేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ కలర్ పట్టించేస్తున్నాను. ఇలా నీట్గా అంతా పట్టించేసి ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం కట్ చేసుకుందాం. చూడండి, ఇలా కట్ చేసుకొని దీన్ని కరెక్ట్ షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఒక గోధుమ కలర్ షీట్ తీసుకుందాము. దానికి 7mm గమ్ అప్లై చేసి ఇక్కడ దీన్ని అతికిచ్చేసుకుందాము. ఇప్పుడు దీని చుట్టూ మనము ఇక్కడ స్టోన్స్ అనేవి అతికించుకోవాలి కదా, అందుకు నేను ఇక్కడ దీనికి అతికిచ్చేసుకొని ఇప్పుడు దీని చుట్టూ 7mm గమ్ అనేది అప్లై చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను గోల్డ్ కలర్ చైన్ ఉంటుంది కదా, దాన్ని ఒక లేయర్ లాగా పెట్టుకున్నాను. అలాగే మళ్ళీ గమ్ అప్లై చేసుకొని ఇక్కడ వైట్ కలర్ స్టోన్స్ వస్తుంది కదా మనకు, స్టోన్ చైన్ అనేది, దాన్ని కూడా ఒక లేయర్ లాగా పెట్టేసుకుందాం. చూడండి, ఒక లేయర్ లాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని నీట్గా ఇలా సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ లాగా మనము ఇక్కడ హాఫ్ ముత్యం ఉంటుంది కదా, హాఫ్ ముత్యం అనేది పెట్టేసుకుందాం. ఇక్కడ నేను 7mm గమ్ అప్లై చేసుకున్నాను. హాఫ్ ముత్యం అనేది వస్తుంది కదా, దాన్ని పెట్టేసుకుందాము. ఇక్కడ నేను 4mm హాఫ్ ముత్యాన్ని పెట్టేసుకుంటున్నాను. చూడండి, దీని చుట్టూ ఇలా పెట్టేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇలా పెట్టుకున్నాము అంటే ఎంతో అందంగా కనిపిస్తుంది కదా మనకు అటు సైడ్ ఇటు సైడ్ ముత్యాలు అనేవి వస్తాయి. కాబట్టి ఇక్కడ నేను ముత్యాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను మిడిల్లో. ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా సెట్ చేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఐ షేప్ కుందన్స్ వస్తాయి కదా, వాటిని 4 స్టోన్స్ని అతికిచ్చేసుకుంటున్నాను. చూడండి, ఒక ఫ్లేవర్ టైపు తగిలిచ్చేసుకున్నాను. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే అతికిచ్చేసుకుందాము. మనం ఇలా ఫ్లేవర్ లాగా పెట్టుకున్నాము అంటే చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ 7mm గమ్ అనేది ఈ చౌకట్ చుట్టూ ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకు చిన్న సైజు 3mm వైట్ కలర్ స్టోన్స్ వస్తాయి కదా, వాటిని ఇలాగా ఒక వరుసలాగా పెట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా అటు సైడు ఇటు సైడు వరుసగా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకున్నాము అంటే చౌకర్ అనేది చాలా అందంగా చూడ్డానికి అందంగా ఉంటుంది. చూడండి, ఇలా వరుసగా పెట్టేసుకోవాలి. మనం మళ్ళీ దీనిపైన ఇంకొక లేయర్ కూడా పెట్టేసుకుందాము. ఎందుకంటే చౌకర్ అనేది కొంచెం పెద్దగా కనిపించాలి అంటే ఇంకొక వరుస కూడా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ముందుగా మనకు ఫ్లేవర్ అనేది పెట్టాను కదా, ఆ ఫ్లేవర్కి మిడిల్లో రెడ్ కలర్ వచ్చింది కదా, సో నేను అందుకు ఆ ఫ్లేవర్ మీద కూడా 4mm రెడ్ కలర్ స్టోన్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ 7mm గమ్ అప్లై చేసుకొని ఐ షేప్ కుందన్స్ పెట్టాం కదా, ఇప్పుడు ఫ్లేవర్ లాగా అదే ఐ షేప్ కుందన్స్ ఒక వరుసలాగా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు. అంటే ఒక ఆకు షేప్లో మనం ఆకు అనేది కొద్దిగా ఒదిగినట్టు ఉంటుంది కదా, ఆ షేప్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఆకు షేప్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది చౌకరు. ఈ షేప్లో పెట్టుకున్నాము అంటే మనము స్టోన్స్ అనేవి. చూడండి, ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా అయిపోయింది కదా చౌకర్ అనేది. ఇప్పుడు ఈ చౌకర్ని ఒక 10 నిమిషాలు ఇలాగే ఆరబెట్టేసుకొని దీన్ని నీట్గా కట్ చేసి చూపిస్తాను. చూడండి, ముందుగా కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే వెంటనే కట్ చేయకండి. ఒక 10-15 నిమిషాలు వదిలేసిన తర్వాతే కట్ చేసుకోండి. మీకు ఇది అలవాటే ఉంది అంటే వెంటనే అయినా కట్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం ఎడ్జెస్ కాల్ చేసుకోవాలి. లైట్గా ఊదికడ్డితో కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఐ పిన్స్ ఉంటాయి కదా, ఐ పిన్స్ని సెట్ చేస్తున్నాను. చూడండి, నేను వీడియోలో చూపించినట్టు ఐ పిన్స్ అనేది కొద్దిగా కట్ చేసుకొని లాస్ట్లో ఇలా 3 ఐ పిన్స్ని సెట్ చేసుకోవాలి. అటు సైడు ఇటు సైడు ఐ పిన్స్ అనేది సెట్ చేసుకొని ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ కవర్ చేసేసుకుందాము. ఇలా ఐ పిన్స్ అనేటివి మనము నీట్గా సెట్ చేసుకోవాలి ముందే చూసుకొని. ఇలా సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది కవర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను నైలాన్ థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ని తీసుకొని ఇక్కడ ఐ పిన్ ఉంది కదా, లాస్ట్లో ఐ పిన్కి ఎక్కించేసుకుంటున్నాను. ఎక్కించేసుకొని ఇక్కడ ఒక 2 ముళ్ళు వేసేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నేను వైట్ కలర్ ముత్యాలను ఎక్కించుకుంటున్నాను 4mm, సో అందుకు ఇలా ముత్యాలను ఎక్కించుకోవాలి అనేసి ముందుగా అక్కడ ముడేసుకొని ఇప్పుడు ముత్యాలను తీసుకొని ఒక
30 ముత్యాలను ఎక్కించుకుంటున్నాను. ఒక్కొక్క వరుసకి 30 ముత్యాలను ఎక్కించుకుంటున్నాను. మనం ఎంచుకొని ఎక్కించుకున్నాము అంటే మనకు పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. ఇలా ఒక్కొక్క వరుస 30 పూసలు ఎక్కించుకున్నాము అంటే సరిపోతుంది. చూడండి, ఇలా ముత్యాలను ఎక్కించుకొని ఇలా ఇక్కడ లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అటు సైడ్ కూడా అలాగే ఫస్ట్ ముందుగా నైలాన్ థ్రెడ్ని ఎక్కించేసుకొని ముడి వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ 30 ముత్యాలను ఎక్కించేసుకుందాము. ఇక్కడ మనకు సైడ్ వచ్చేసి లాకెట్ ఉంటుంది కదా, లాకెట్కి ఇవి సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని దీన్ని ఇక్కడ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ట్యాబ్లెట్ ఇయర్ రింగ్స్ కూడా తయారు చేసేసుకుందాము. చూడండి, ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టు ట్యాబ్లెట్స్కి నెయిల్ పాలిష్ పట్టించేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు గోధుమ కలర్ షీట్ మీద పెట్టేసుకొని ఇలా 7 mm గమ్ అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక వరుస వచ్చేసి గోల్డ్ చైన్ పెట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా గోల్డ్ చైన్ పెట్టేసుకొని ఇంకొక వరుస అలాగే స్టోన్ చైన్ వస్తుంది కదా, సేమ్ ఇంకొక వరుస స్టోన్ చైన్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీన్ని నీట్గా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, వెడ్జులు అనేవి ఇలా ఒక వరుస మొత్తం పెట్టేసుకొని ఇలా సెట్ చేసుకొని నేను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్లేవర్ టైప్ పెట్టాం కదా మనం చౌకట్లో, సేమ్ అలాగే ఐ షేప్ కుందన్స్ తీసుకొని ఒక 4 మనము ఒక ఫ్లేవర్ లాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం పిచ్ చుట్టూ 7 mm గమ్ అప్లై చేసుకొని స్మాల్ సైజు 3 mm వైట్ కలర్ స్టోన్స్ అనేది అతికిచ్చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చుట్టూ ఇలా అతికిచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా మొత్తం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇయర్ రింగ్స్ అనేవి తయారైపోతాయి. చూడండి, మనకు చౌకర్లో ఏ మోడల్ అయితే వచ్చిందో అదే మోడల్ ఇక్కడ పెట్టేసుకుంటుందని చూడండి. ఇలా మనం నీట్గా సెట్ చేసుకుంటే ఇయర్ రింగ్స్ అనేవి తయారైపోయాయి. ఇక్కడ మనకు మిడిల్లో రెడ్ కలర్ వచ్చింది కదా, సేమ్ నేను పైన ఫ్లేవర్కి కూడా రెడ్ కలర్ ఒక స్టోన్ పెట్టేసుకుంటున్నాను 4 mm. చూడండి ఫ్రెండ్స్, ఇయర్ రింగ్స్ అనేది తయారైపోయాయి. ఇక్కడ ఇప్పుడు ఇది నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం వెనకాల వచ్చేసి ఇయర్ రింగ్ పిన్ అనేది అతికిచ్చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇయర్ రింగ్స్ అనేది ఎంత సింపుల్గా అయిపోయాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా అండ్ ఎంతో ఈజీగా ట్యాబ్లెట్ షీట్ అనేది మనము చౌకర్ అనేది తయారు చేసేసుకున్నాం కదా. చౌకర్ అండ్ ఇయర్ రింగ్స్ని ఎంతో సింపుల్గా తయారు చేసింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.